ఒక బ్రదర్ సాక్ష్యం చెప్తున్నాడు. అందరం సినిమాకి వెళ్దామన్నాడంట. ఈయనేమో నేను సినిమాకి చూడనని నిర్ణయించుకున్నాడంట. ఇంక నేను అలాంటి వ్యర్థమైనవి చూడను, నేను ప్రభు బిడ్డనయ్యాను, నేను చూడనంటే 10 మంది ఫ్రెండ్స్ ఇతన్ని బాగా ఫోర్స్ చేశారంట. ప్రభు ఆత్మ చెప్తున్నారంట, వద్దు నువ్వు వెళ్ళొద్దు, అలాంటి స్థలానికి వెళ్ళొద్దు నాన్న. వెళ్తూ ఉండగా ఒక చర్చ్ కనబడిందంట. ఆ చర్చ్ మీద ఒక వాకింగ్ కనబడిందంట, ఒక సిలువ కనబడి. అప్పుడు కూడా దేవుని ఆత్మ వెనక్కి వెళ్ళిపో అని చెప్పారంట. ఆయన చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. అయినా వినలేదంట. ఆ ఫ్రెండ్స్, ఒరేయ్ నీ బండి మీద వస్తే నువ్వు వెనక్కి వెళ్ళిపోతావేమో మీ ఇంటికి, నీ బండి మాకు ఇవ్వని చెప్పి వాళ్ళ బండి మీద ఈయన ఎక్కించుకొని తీసుకెళ్లారంట. ఇంకా సినిమా హాల్ ఇంకొక 5-10 నిమిషాల దూరంలో ఉందనంగా ఒక భయంకరమైన యాక్సిడెంట్కి గురయ్యాడంట. ఆయన కాలు పచ్చడి అయిపోయింది. ఇంచుమించు 9 సర్జరీలు చేశాడు. 4 సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్నాడంట. 4 years సర్జరీ వెనకాల. అప్పుడు ఏ ఫ్రెండ్ వచ్చి నా నామంలో బాగుపడిపోన్నారు? ఎవరు ఆదరించారు? ఎవరు సహకరించారు? 4 సంవత్సరాల విపరీత శ్రమ, ఎన్ని సర్జరీలో, ఎంత భయంకర ఉపద్రవానికి ఆయన వెళ్ళాడు. వస్తుంది, శ్రమ వస్తుంది. నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడు స్నేహితులు నీతో మాట్లాడకపోవచ్చు, బంధువులు నీ దగ్గరకు రాకపోవచ్చు, నిన్ను లోకము ద్వేషించవచ్చు. ఎందుకంటే లోకానికి మంచితనం అంటే వద్దు, పరిశుద్ధత వద్దు, లోకానికి పాపం కావాలి. కానీ దేవునికి, దేవుని బిడ్డలకి పరిశుద్ధత కావాలి. మనం పరిశుద్ధత కోసం నిలబడుతున్నాం, నీతి కోసం నిలబడుతున్నాం, మంచి కోసం నిలబడుతున్నాం మనం. నువ్వు అలా జీవిస్తే శ్రమ వస్తుంది, కానీ ఆ శ్రమలో నువ్వు నిలబడ్డావు. పెర్గం